చెప్తున్నారు. మొంతా తుఫాన్ విషయంలో ఏపీ సర్కార్ ఏం చేసిందో డిస్కస్ చేద్దాం. భరత్, మొంతా తుఫాన్ ప్రభావం ఏ జిల్లాలో ఏపీలో ఎక్కువగా కనిపించింది? ప్రభుత్వం ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? సో ఒక మాట, ఇప్పుడు మీరు చంద్రబాబు గురించి ఇంట్రడక్షన్ చేశారు. ఒకప్పుడు అనేవాళ్ళు, మన చిన్నప్పుడు కూడా అనేవాళ్ళు, 2004లో 94 to 2004 టర్మ్లో ఆయన నిద్రపోనివ్వడు అని అనేవాళ్ళు. అంటే చంద్రబాబు నిద్రపోడు, ఎవరిని నిద్రపోనివ్వడు. రోజుకు 18 గంటలు పనిచేస్తాడు, 6 గంటలు మాత్రమే పడుకుంటాడు, మిగతా టైం అంతా కూడా పబ్లిక్లోనే ఉంటాడు. అంటే ఒక విధంగా ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి, రోల్ మోడల్ ఎట్లా ఉండాలి అంటే, ఇంకొక మాట కూడా ఆయన చెప్తూ ఉంటారు, వెన్ ఎవర్ దెర్ ఈస్ క్రైసిస్ వచ్చినప్పుడే మనకు ఆపర్చునిటీ వస్తుంది, అంటే ఎబిలిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ వస్తుంది అని పదే పదే చంద్రబాబు నాయుడు అంటూ ఉంటారు. సో ఈ క్రైసిస్ ను ఒక ఆపర్చునిటీగా మలుచుకొని చాలా అద్భుతంగా పనిచేశారు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్. ఇద్దరికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే మీడియా అంటే ఓన్లీ విమర్శలకే పరిమితం కాదు, మంచి చేస్తే మంచి అని చెప్పాల్సిందే కదా. ఇప్పుడు అక్కడ మనం చూసాం చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి, ఆయన వయసు ఎంత, 76 సంవత్సరాలు. మనకు గుర్తునే ఉంటుంది, 2014లో హుదుహుదు వచ్చినప్పుడు అంత బీభత్సం అవుతుందని ఎవరు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లైట్గా తీసుకున్నట్టే, మన తెలంగాణలో ఏం కాదనుకున్నట్టే అప్పుడు కూడా చంద్రబాబు బహుశా లైట్గానే తీసుకొని ఉండొచ్చు. కానీ హుదూద్ జరిగిన తర్వాత, నేను అది హుదూద్ విధ్వంసాన్ని పూర్తిగా ప్రజలు దాని నుంచి కోలుకునేంత వరకు నేను ఇంటికి పోనని వైజాగ్లోనే మకాం వేసి ఆయన పూర్తిగా పనిచేయించారు ఆ సమయంలో. సరే, ఇప్పుడు ప్రకృతి విపత్తులను ఎవరు ఆపలేరు కదా. తుఫాన్ పోయి చంద్రబాబు లేకపోతే రేవంత్ రెడ్డో లేకపోతే నరేంద్ర మోడీ పోయి తుఫాన్ మీరు ఆగు అంటే, అదేదో సినిమాలాగా బాలకృష్ణ సినిమాలో ట్రైన్ వెనక్కి పోవంటే వెనక్కి పోయినట్టు తుఫాన్ పోవంటే పోదు కదా. సో వచ్చినప్పుడు ఏం చేయాలి, తుఫాను ఉంటూనే ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రోడ్ల మీద ఎవరు ఉండొద్దు, ఉంటే ఏమైతే రోడ్ల మీద స్తంభాలు నేల కూలుతాయి, ట్రాఫిక్ పోయిందంటే స్తంభాలు కూలుతాయి, లేదా చెట్లు కూలుతాయి, గుడిసెలు కూలుతాయి, ప్రాణ నష్టం జరుగుతాయి. ప్రభుత్వం చేయగలిగింది ప్రాణ నష్టం నివారించడం, సాధ్యమైతే తక్కువ ఆస్తి నష్టం జరిగేలా చూడడం. ఆస్తి నష్టం కూడా ఇప్పుడు ఏదో తాటి చెట్టు ఆ చెట్టు వచ్చి ఇంటి మీద పడితే ఎవరేం చేయలేదు. రెండవది, ప్రాణ నష్టం జరగకుండా పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఏవైతే ఈ పక్కా ఇళ్లు లేనివి, గుడిసెలు కానీ ఇవి కానీ పడిపోయే అవకాశం ఉంటుంది. పక్కా ఇళ్ళు లేని వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళి వాళ్ళకి మంచి ఫుడ్ అక్కడ ఇవ్వడం, ఆహారం ఇవ్వడం. వాళ్ళు ఇప్పుడు మత్స్యకారులు వేటకు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు బియ్యము, పప్పు, నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ఇవన్నీ చూసుకోవడం. సో చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారు. తుఫాన్ సంబంధించి ఆర్టీజీఎస్, రియల్ టైం గవర్నెన్స్, అక్కడ ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, హోంమంత్రి వంగలపూడి అనితను కూడా అభినందించాలి, ముగ్గురిని అభినందించాలి. పవన్ కళ్యాణ్ ఆల్సో, ఈవెన్ ఫిల్మ్ యాక్టర్ అయినప్పటికీ ఆయన కూడా మధ్యాహ్నం వచ్చారు. అయితే చంద్రబాబు, లోకేష్ పర్టికులర్గా అక్కడ ఉండి మినిట్ టు మినిట్ మానిటర్ చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంత సీరియస్ గా ఉంటే పై నుంచి కింది వరకు అధికార యంత్రాంగం కూడా సీరియస్ ఉంటుంది. లైట్ తీసుకున్నాడు అనుకోండి ముఖ్యమంత్రి, ఇప్పుడు నారా రోహిత్ పెళ్లి ఉంది ఇవాళ కదా, పాపం చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడే ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ టైం బుడమేరు పొంగింది కదా, విజయవాడ మొత్తం వరదలు వచ్చాయి కదా లాస్ట్ ఇయర్. అప్పుడు బాలకృష్ణ 50 సంవత్సరాలు సినీ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన 50 సంవత్సరాలు అయిన సందర్భంలో హైదరాబాద్ లో ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో బుడమేరు పొంగింది, విజయవాడ మొత్తం మునిగింది. బుడమేరకు పొంగి విజయవాడ మునిగిన సమయంలో చంద్రబాబు నాయుడు నిజానికి ఆ రాత్రి ఇటు రావాలి, బాలకృష్ణ ఇంట్లో, బాలకృష్ణ 50 సంవత్సరాల వేడుకకు అటెండ్ కాలేదు. నాకు ప్రజలే ముఖ్యమని అక్కడనే ఉండిపోయినారు. నాకు 2007లో కూడా గుర్తుంది, గోకుల్ చాట్ లుంబిని బ్లాస్ట్ అయినప్పుడు తెల్లారి లోకేష్ బ్రహ్మణి వివాహం, ఆ సమయంలో కూడా ఆయన వచ్చి తెల్లారి వివాహం, 2007 ఆగస్ట్ లో జరిగింది ఆ బాంబ్ బ్లాస్ట్. అప్పుడు నేను గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు వితిన్ హాఫ్ అన్ అవర్ లోపు స్పాట్ లో రీచ్ అయినా. హాఫ్ అన్ అవర్ లోపే అదే ఏరియా నుంచి వెళ్తూ ఉంటా కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా ఉన్నా. ముందుగా వెళ్ళుంటే ఏం జరిగేదో తెలియదు నాకు. బాంబ్ బ్లాస్ట్, ఆ గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ లో రోజు గోకుల్ చాట్ లో తినేవాడిని, కోటిలో గోకుల్ చాట్ లో
తిని ఉస్మానియా క్యాంపస్కి వెళ్ళేవాడిని అప్పుడు, ఎందుకంటే అప్పుడే జర్నలిజం స్టూడెంట్గా చదువుతూ జాబ్ చేసేవాడిని. సో ఆ సమయంలో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో చంద్రబాబు నాయుడు అక్కడికి రాజశేఖర రెడ్డి చేరుకున్నారు, చంద్రబాబు నాయుడు కూడా చేరుకున్నారు. తెల్లారి నారా లోకేష్ బ్రాహ్మణి వివాహ వేడుక పెట్టుకుని కూడా. తర్వాత బాలకృష్ణ సంబంధించి లాస్ట్ ఇయర్ ఫంక్షన్ అయితే బుడమేరు పొంగింది. ఇప్పుడు నారా రోహిత్ వివాహం అయితే తుఫాన్ వచ్చింది. అయినా సరే వాళ్ళు పెళ్లి, కుటుంబ సభ్యుల పెళ్లి అదని ఆలోచించకుండా అక్కడ ఉన్నారు. ఉండడమే కాకుండా ముఖ్యమంత్రి స్థాయి అధికారం ఉంటే ఏమవుతుంది, కింది స్థాయిలో వార్డు సచివాలయం, తర్వాత గ్రామ సచివాలయంలో పనిచేసే వాళ్ళ నుంచి పై స్థాయి వరకు కూడా ఒక సీరియస్నెస్ ఉంటుంది. ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు కదా, రాత్రి మనం పనిచేయాలి. అధికార యంత్రాంగం ఏముంటుందంటే మనం పనిచేసే తీరు బట్టి ప్రభుత్వ ఉద్యోగులు లైట్ తీసుకోమంటే లైట్ తీసుకుంటారు, పని చేయమంటే పని చేస్తారు. ఇప్పుడు అందరు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఉన్నారు ఇక్కడ. అక్కడ రైతులను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ, ఎందుకంటే వాళ్ళు ఊహించారా ఊహించలేదా తెలియదు మనకు. మోరల్ సపోర్ట్ చూడండి, అది ఇప్పుడు తెలంగాణలో పడుతున్న వర్షం ఎంత ఇబ్బంది కలిగిస్తుందో రైతుంది. బట్ ఆంధ్రప్రదేశ్ లో ఈ తుఫాను గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా దుబాయ్ నుంచి వచ్చి, యుఏఈ పర్యటన నుంచి వచ్చి, దుబాయ్ టూర్ నుంచి వచ్చేసి సోమవారమే వెళ్లి మంగళవారం రాత్రి గురించి నిన్న రాత్రి 12 గంటల వరకు ఉన్నారు సచివాలయంలో. తెలుసా, రాత్రి 12 గంటల వరకు. 76 సంవత్సరాల వయసు, 77. మార్నింగ్ 7-8కి వస్తే రాత్రి 12 గంటల వరకు ఉన్నారు. మళ్ళా ఉదయం 5 గంటల నుంచే తుఫాన్ సహాయ చర్యల మీద ఫోకస్ చేశారు. 5 గంటలకే ఉదయం ప్రసార మాధ్యమాల నుంచి సమాచారం తీసుకొని ఎక్కడెక్కడ ప్రభుత్వ విభాగాలన్నిటి అలర్ట్ చేస్తూ ఎక్కడెంత నష్టవాటిని చేశారు. 9 గంటలకే మళ్ళా తుఫాన్ ఎఫెక్ట్ మీద సీఎంఓ, ఆర్టీజీ అధికారులతో చర్చించారు. 10 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టారు. టెలికాన్ఫరెన్స్ పెట్టి ఆయా ప్రాంతాల్లో గ్రామస్థాయి పరిస్థితి ఎట్లా ఉన్నాయి, ప్రాణ ఆస్తి నష్టం తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీశారు, ఉద్యోగుల్ని మంత్రుల్ని అభినందించారు, ఫీల్డ్లో ఉండి ఎఫెక్టివ్గా పనిచేశారని. 11 గంటలకి బియ్యం, నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందించే విషయం మీద సమీక్షగా. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి 12:30కి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తెల్లారే ఏరియల్ సర్వే, ఇంకో 2-3 రోజులు ఆలస్యం చేయలేదు, ఇమీడియట్ గా ఏరియల్ సర్వేకి వెళ్లారు. వెళ్లి పల్నాడు, బాపట్ల, కృష్ణ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే ద్వారా తుఫాను ప్రభావాన్ని పరిశీలించారు. తర్వాత చిలకలూరుపేట, పరుచూరు, చీరాల, బాపట్ల, నాగాయలంక, మచిలీపట్నం, కోనసీమ ఇట్లా అన్ని చోట్ల విజిట్ చేశారు. 1.5 గంటల పాటు మొత్తం హెలికాప్టర్లో ఏరియల్ విజిట్ చేసి ఆ తర్వాత కోనసీమ జిల్లా అల్లవరం మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుల హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయ్యి అక్కడ నిజానికి అక్కడ ల్యాండ్ అవుతారని ఎవరు అనుకోలేదు, ఎందుకంటే జెడ్ కేటగిరీ భద్రత ముందు రెడీ ఉండాలి కదా. జెడ్ కేటగిరీ భద్రత, Z+, ఇంతకుముందు మావోయిస్టుల అటాక్ కూడా బయటపడ్డారు. సో అక్కడ ఏ భద్రత లేదు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి నిజానికి విజిట్ లేదు, సర్ప్రైజ్ విట్. అల్లవరం దగ్గర బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా సాధారణ వెహికల్లో పూర్తి సెక్యూరిటీ లేకుండానే పర్యటించి అక్కడ ఓడరేవుల సమీపంలోని పునరావాస కేంద్రంకు వెళ్లి తుఫాను బాధితులతో అర్ధగంట మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు అన్ని కూడా తెలుసుకున్నారు. తర్వాత మళ్ళా ఈ అరగట్లపాలెం, బెండమూరు లంకలో నీట ములిగిన పొలాలకు కూడా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం వెళ్లి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో నష్టం ఎట్లా ఉంది జరిగింది. తర్వాత మళ్లీ హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమై కోనసీమ జిల్లాలోని కాట్రేని కోన, అమలాపురం, అంబాజీపేట, మండపేట, రాయవరం, ఏలూరు జిల్లా ముదినేపల్లి ఇవన్నిట్లో కూడా ఏరియల్ వ్యూ ద్వారా మరిన్ని పరిశీలించి మళ్ళీ సాయంత్రం 5:30 లోపు హెలికాప్టర్ ల్యాండ్ కావాలి, ఎందుకంటే సాయంత్రం 6 దాకా హెలికాప్టర్ ల్యాండ్ కాదు కదా. వచ్చి మళ్ళీ డైరెక్ట్ గా సచివాలయం వచ్చేసారు. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో ఇప్పటికి కూడా ఇప్పుడు ఈ రాత్రి 9 అవుతుంది, ఇప్పటికి కూడా సమీక్ష చేస్తూనే ఉన్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే నేను నిద్రపోనివ్వను అంటే గత ప్రభుత్వాలతో చెప్తూ ఉంటారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఈసారి ప్రభుత్వం రియల్ టైమ్ లో స్పందించింది, నష్ట అంచనాలు చాలా వరకు తగ్గిపోయాయి. సో